హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ కంటిన్యూషన్ చూసేయండి. బాగాలేదా? ఇది ఎప్పటి నుంచే ఎక్కుతున్నా నేను. దొరికింది జస్ట్ 200 300 200 139 నా దగ్గర బిల్లు ఉంది. 139 అది. ఇది ఎక్కువ పడింది. బై వన్ గెట్ వన్ లేదు అది కూడా. స్కూల్ ఎందుకు ఎంత రేటు చెప్పినారు? అవి 49 రూపీస్. ఎంత పడినాయి ఇవి? డిమార్ట్లో చెప్పండి. ఎంత? 200 300? 200. నీ గుండుగురు గిట్టోళ్ళు అయితే బాగుంటారు. 49 49 రూపీస్ 50 రూపీసే. ఏమో తక్కువ ఉన్నాయి కనిపించలేదు కదా అని తీసుకున్నాయి. ఇవి మామూలు డిమార్ట్ ప్రైస్ ఉన్నాయి. ఎన్ని కప్పులు తీసుకొని ఏం చేసుకుంటాను? తీసుకున్నా. రేపు పొద్దున బిట్టుగానే ఇంటికి వెళ్ళి అందరు కప్పులలో ఇచ్చి పాయసం చేసి అదే నాకుని దాన్నే తీసుకపోరని చెప్తావా? పైపుతాయి కదా. ఈ ప్లేట్ బాగుంది తెలుసు. తీసుకున్నా. డ్రెస్ డైలీ ఒక్కొక్కరైతే ఏమి వేరుకుంటుండో తెలుసు. అవి బాగాలేవు. మళ్ళీ ఆఫ్ తీసుకోవాలంతా నాకు నచ్చలే. ఇంకో 200 పెట్టి. కానీ ఇప్పుడు ఇదే డ్రెస్ తీపిచ్చినాను. ఏడా అదే డ్రెస్ ఎంత బాగుంది. వీడియో తీసుకో, ఫోటోలు తీసుకో. రెగ్యులర్ యూజ్గా అది పనికి రావట్లేదా నీకు? స్టిచ్చింగ్ వేయించినావా ఏమన్నా రిలయన్స్ది? ఉండరా నువ్వు జరుగు. కట్టుకొని చూడు. బాగుంటుంది. బాగుంటుంది. వైట్ కలర్ జాకెట్ కుట్టించుకుందాం. దీనికి వచ్చిందా? ప్లేన్ ఏమి వచ్చినట్టు ప్లేన్ అయిపోయినాయా? ఇంకా అన్నాయా? దీనిలోకి 2900 దాకా ఇచ్చినామాట. అక్కడ యూస్ఫుల్ థింగ్స్ అంటే చెప్తాను చూడు. సో ఇదైతే నేను ముందు ఏం షాపింగ్ చేశాను అనేది మాత్రం ముందు పెట్టేశాను అనమాట. కొంచెం ఫన్నీగా అట్లా ఉంటుందన్నమాట నేను చేసే షాపింగ్ మా ఆయన కామెంట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా కూడా. వచ్చిన తర్వాత నేను ఇంకా వీడియో చూస్తుంటే ఆ వీడియోస్ చేసేటప్పుడు అవి చూసి మరీ కామెంట్ చేస్తానమాట. కొంచెం నవ్వుకోవడానికి బాగుంటుందనేసి నేను ఆ మాటలు రియాలిటీ అలాగే పెట్టేశాను. సో ఇదైతే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడ నాచారం దగ్గర మాకు దగ్గరే అనమాట. నాచారంలో 2 వీక్స్ బ్యాక్ బాలకృష్ణ గారు వచ్చేసి వాల్యూ జోన్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ అనేసి ఒక మాల్ అయితే ఓపెన్ చేశారనమాట. 2 వీక్స్ 3 వీక్స్ అలా అయిందనమాట ఓపెన్ చేసి కూడా. బాలకృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారని టీవీలో యాడ్స్ ఇవన్నీ చూశాను. ప్లస్ నేను యూట్యూబ్లో కూడా చూశాను అనమాట. చూస్తే చాలా బాగుంది. ప్రైజెస్ అవి కానీ రీజనబుల్గా ఉంది. అది కాక కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి డిస్కౌంట్ బై 1 గెట్ 1 అలా పెట్టారని విన్నాను. సో సరే అనేసి ఇంకా ఇది సండే రోజు వెళ్ళామన్నమాట. సండే రోజు నేను అడిగాను తీసుకెళ్తావా అంటే సరే అనేసి ఇంకా సండే మా బాబు స్కూల్ కూడా అదే హాలిడే కాబట్టి
వెళ్ళాను. కొంచెం ఆ రోజు హెల్త్ పర్వాలేదు. అప్పుడుతో రోజుతో పోలిస్తే ఆ రోజు కొంచెం రికవర్ అయ్యాను. కొంచెం బాగానే ఉండింది. ఆ రోజు మార్నింగ్ కూడా కొంచెం తల టాబ్లెట్లు మార్చి ఇచ్చారండి. ఆ టాబ్లెట్ల వల్ల ఏమో నాకు తల అంతా పట్టేసినట్టు అలా అయిపోయిందనమాట. సో, ఇంకా బయటకని వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అడిగితే సరే తీసుకెళ్తా అన్నారు. ఇంకా ఆ రోజైతే గిన ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి, లంచ్ కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు సండే ఆ రోజు. ఇంకా నార్మల్‌గా రసం పెట్టేసాను. ఇది పల్లీల పొడి ఎప్పటికి ఫ్రిడ్జ్‌లో స్టోర్ ఉంటుందనమాట. పల్లీల పొడి, రసం అయితే తినేసి ఇంకా 2 ఆ టైంలో అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయామనమాట. ఇంకా అక్కడికే వెళ్తున్నాము. ఇదంతా వచ్చేసి ఈ ఏరియా ఏమో నాకు పెద్దగా తెలియదండి ఈ ఏరియా అయితే గిన. చెర్లపల్లి తర్వాత ఈసీ నగరం అటు సైడు వస్తుందనమాట. నాచారం, అప్సిగూడ అటు సైడ్ అనమాట ఇదైతే గిన నాచారం. అప్సిగూడకి ప్లస్ ఇది నాచారంకి మధ్యలో ఇవి మాల్ అనమాట. వాల్యూ జోన్ అనేసి అన్ని ఫుడ్ కోర్ట్సు మొత్తం ఏ టు జెడ్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ. కేఎఫ్‌సి ప్లస్ ఐస్ క్రీమ్ అన్నీ మొత్తం ఉన్నాయి. టీ, స్నాక్స్ అన్నీ కింద మొత్తము. ఇంకా అలాగే ఇప్పుడు క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి అక్కడైతే గిన క్రిస్మస్ బాగా డెకరేట్ చేసేసి మంచిగా పెట్టారు. చూడ్డానికైతే మొత్తం అంతా రెడ్ కలర్‌లో ఉండింది. సో, చాలా బాగుందనమాట. చూడాలి లోపలికెళ్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో, ఇంక మేమైతే ఎంటర్ అయిపోయాము. సరే చూద్దాం. మామూలుగా కొత్త మాల్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఏం కొనుక్కోకుండా చూసైనా రావాలనే ఉద్దేశం ఉంటుంది కదా! సో, అలా అనేసి ఇంకా వచ్చామనమాట. ఇంకా మొత్తం ఏ టు జెడ్ అండి. ఏం కావాలన్నా ఇంట్లోకి ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి 3 ఫ్లోర్స్ ఏమో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా గ్రోసరీస్ అదే ఉప్పు, పప్పు దినుసులు, ఇంకా కందిపప్పు అన్నీ మొత్తం అనమాట. అవిను ఇంకా కిచెన్‌కి సంబంధించిన ఎసెన్షియల్స్ ఇవి పాట్స్, కప్స్ అన్నీ స్టీల్‌వి ఒక సైడు ప్లస్ పింగాణివి ఒక సైడు. ఇక్కడ కెటిల్ వచ్చేసి 1499 అలానే ఉంది. చాలా తక్కువ ఉందండి. తీసుకుంటా అంటే మా వారు ఆడ తీసుకొనొచ్చారు. వద్దు మళ్ళా చూద్దాంరా ఇప్పుడు ఏం అవసరం ఉంది దాంతో అని తీసుకోనీయలేదనమాట. ఇంకా తక్కువనే అనిపించింది నాకైతే. ఆన్‌లైన్‌లో అలా చూసాను నేను ఇంతకుముందు ఒకసారి కొందామనేసి. 799, 690 అలా ఉండిందనమాట. ఇక్కడైతే గన 499 ఉంది. చాలా తక్కువగానే అనిపించింది నాకైతే గిన. ఇంకా మొత్తం అనమాట ఇవైతే గిన క్రీమ్స్ అనమాట. ఇవి సోప్సు ఇంకా అన్నీ ఇవి అవి అని కాదండి. మొత్తం ఏ టు జెడ్ అయితే ఉన్నాయి. ఇంకా స్లిప్పర్సు జెంట్స్‌కి, పిల్లలకి, పెద్దలకి, లేడీస్‌కి మెయిన్‌గా చెప్పాలంటే లేడీస్‌కి అయితే చాలా బాగున్నాయన్నమాట ఇందులో. సో, ఇవి శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, కుర్తా సెట్సు అసలు ఒక ఫ్లోర్ మొత్తం అంతా లేడీస్‌కే ఉండింది అక్కడైతే గిన. ఇదైతే గిన గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అనమాట. ఇంకా కిచెన్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవి చిన్నపిల్లల టాయ్స్, స్టీల్‌వి ఇంకా ఇవి ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా ప్లాస్టిక్ ఫ్లవర్సు, ఆర్టిఫిషియలు ఇవేమంటారు తోరణాల్లాగా దేవునికి అటు ఇటు కట్టేటి ఫ్లవర్ లీవ్స్ ఇలాంటివన్నీ అయితే గిన గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాయి మొత్తము. ఇంకా మనము చూసిన తర్వాత మామూలుగా ఆడవాళ్ళంటేనే ఇంకా కిచెన్‌కి సంబంధించినవి అవి ఏవైనా కానీ సరే బయటికెళ్ళాము అంటే గిన ఖచ్చితంగా అయితే షాపింగ్ అంతో ఇంతో చేస్తాం కదండీ. ఇంకా నేనైతే కొన్ని తీసుకున్నాను. కొన్నే తీసుకున్నా. మరీ ఎక్కువ ఏం తీసుకోలేదు. ఎందుకంటే కొన్ని నాకేమో ప్రైస్ ఎక్కువ అనిపించింది. కొన్ని అయితే నచ్చినాయి కాబట్టి ఏదైనా నచ్చిందంటే గిన కొంచెం ప్రైస్ అటో ఇటో తీసుకుంటాం కదా! సో, కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా ఈ స్టీల్‌వి కొన్ని తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో అవి ముందు వీడియో పెట్టాను కదా! సో, ఇవి స్టీల్‌వి కొన్ని కప్స్ ప్లస్ అలాగే ఆయిల్‌లో దేవేసుకునే గరిటె కూడా ఈ మధ్య రీపెయింటింగ్ అదొకటి. ప్లస్ బూందీ గరిటె గురించి చాలా సార్లు చూశాను. డీమార్ట్‌లో కూడా సెర్చ్ చేశాను. ఎక్కడా కనిపియలేదు. ఆన్‌లైన్‌లో అయితే ఉంది కానీ ఆన్‌లైన్‌లో ఎలా వస్తుందో ఏమనేసి నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టలే. ఇక్కడ కనిపించింది తీసేసుకున్నాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా అది మందంగా మంచిగా ఉంది. ఇంకా ఇక్కడైతే గనక క్రిస్మస్ ఉంది కాబట్టి మొత్తం అంతా క్రిస్మస్‌కి సంబంధించినవన్నీ ఉన్నాయండి. గ్రీటింగ్స్ ఇవన్నీ పెట్టేశారు. ఇంకా మా వాడైతే గిన ఇది తీసుకోవాలని అనుకుంటున్నాను మా బాబు కోసం అనేసి. ఆయన ఎలా చేస్తాడో ఏమో అనేసి ఒకసారి ట్రై చేయించాను. దాన్ని ఎలా నడపాలో వానికి అర్థం కావడం లేదనమాట. అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. ఇంక ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత మళ్ళీ అర్థమైందనమాట వానికి. ఇంకా తర్వాత అది సాంగ్స్ వస్తున్నాయి కదా! ఆ సాంగ్స్‌ని ఇంక దాన్ని మంచిగా నడపడం వస్తుందనమాట. సో, అంతకుముందు ఆయనకి మామూలుగా పట్టేసుకొని తోసుకుంటూ పోతూ ఉన్నాడు. సో, తర్వాత అర్థమైంది.
ఇది 1100 1200 ఎంతో ప్రైస్ ఉన్నింది. కానీ బట్ నేనైతే తీసుకోలేదు. చూద్దాంలే ఇప్పుడే ఇంకా పెద్దవాడయ్యారు కదా, దాంతో పోలిస్తే చిన్న సైకిల్ కొనిస్తే మంచిగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను మామూలుగా అయితే ఇది తీసుకోవాలనుకున్నాను. ఇంకా అనేసి ఇంకా వద్దనుకున్నాను నేనైతే. ఇంకా ఎలాగో ఇప్పుడు 2 ఇయర్స్ వెళ్ళి ఇంకా 4 మంత్స్ ఉంటే 2 ఇయర్స్ అవుతుంది కదా, చిన్న సైకిల్ ఇస్తే ఇంకా సైకిల్ ఆటోమేటిక్గా ఇంట్లో తొక్కుంటూ ఉంటాడు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా తీసుకోలేదు, అక్కడే పెట్టేశాను. మా ఆయనేమో తీసుకో అన్నారు. ఇంకా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంతా మొత్తం ఇదన్నమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి కిడ్స్ వేరు, కిడ్స్కి పిల్లలకి బాయ్స్కి గర్ల్స్కి అండ్ జెంట్స్కి మొత్తం ఒక ఫ్లోర్ ఉందన్నమాట. జెంట్స్కి కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. రామ్రాజ్వి ప్లస్ షూ, స్లిప్పర్స్ అన్నీ మొత్తం టీషర్ట్, నైట్ వేర్స్, లుంగీల దగ్గర నుంచి మొత్తం అంతా ఒక ఫ్లోర్ అంతా వాళ్ళకే ఉంది. కిడ్స్ కూడా మంచి ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే గిన. గర్ల్స్కి చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే గిన. ఇప్పుడు ఇంకా జీన్స్లో జీన్స్లో మెయిన్ నేను వచ్చేసి కిడ్స్కి అక్కడ వెళ్ళడానికి కారణం ఇది. ఈ జీన్స్లో ప్లాజో ప్యాంట్ లాగా వస్తున్నాయి కదా, అలా చూశాను, జూడియోలో కూడా చూశాను, నాకు ఎక్కడ కనిపించలేదు అనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడైతే తీసుకున్నాను అనమాట. అక్కడ నాకు దొరికింది. ఇంకా ఇది నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అనమాట ఇది. ఇంకా మొత్తం లేడీస్కి సంబంధించినవి A to Z అయితే ఇక్కడ ఉన్నాయండి. శారీస్ ఉన్నాయి, అన్ని కలెక్షన్ శారీస్ ఉన్నాయండి. శారీ 150 100 స్టార్ట్ 3000 5000 వరకు శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడైతే కనుక నేను ఒక శారీనేమో పర్చేజ్ చేశాను, చాలా తక్కువనే 465 485 అరౌండ్ 500 బిలోనే పడిందనమాట శారీ అయితే. డైలీ వేర్ అలా ఫ్రైడే సాటర్డే అలా ఉంటుంది కదా అని ఎందుకో శారీని వచ్చింది తీసుకున్నాను. ఇంకా నేను ఏం శారీస్ అలా ఏం తీసుకోలేదండి. ఇంకా డ్రెస్సులు కూడా 2 డ్రెస్సులు తీసుకున్నాయి, కూడా తక్కువ, చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను, డైలీ యూస్కుంటాయి కదా అనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇంకా కలెక్షన్ అయితే సూపర్గా ఉందని చెప్పచ్చు. ఆల్మోస్ట్ రీజనబుల్గా ప్రైస్లోనే ఉన్నాయి. ఈ ఫ్రాక్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. అరౌండ్ 2,000-3,000 ఆ మధ్యలో ఉన్నాయి. సో ఇంకా అంత రేటు పెట్టి నాకెందుకో అంత పెట్టాలనిపించలేదు దానిపైన. సో ఇంకా ఎందుకులే అనేసి నేను ఒక జీన్స్ అయితే మా పాపకి తీసుకున్నాను. అదే లూజ్గా ఉంటుంది కదా, దానికోసం సెర్చ్ చేసి లాస్ట్కి అయితే ఒకటైతే దొరికింది ఆ పిల్ల సైజుకి. ఎన్ని చూశాను అండి, ఆ పిల్ల సైజు పెద్దవే ఉన్నాయి కాబట్టి చిన్నవి లేవన్నమాట. లాస్ట్కు ఇంకా ఒక సైజు అయితే దొరికింది, ఇంకా తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే కదా ఇవి ఎస్కలేటర్ ఉంటుంది కదా, అవి అయితే చాలా బాగా పెట్టారండి. ఈ ఎస్కలేటర్ ఈవెంట్గానే నాకు చాలా భయం అనమాట అవి ఎక్కాలంటే. ఎందుకు ఒకసారి అవి స్లిప్ అవుతూ ఉంటాయి కదా, స్టెప్స్ లాగా ఉండి, అవి ఎక్కాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది. సో ఇంక ఇది ఇక్కడైతే కానీ ట్రావెల్ ఎస్కలేటర్ అంట, చాలా ఈజీగా ఉంది అనమాట. పిల్లలు కూడా చాలా మంచిగా ఎక్కగలరు. ఇంకా మా వాడైతే అది ఎక్కినా ముంచి ఇంకా కింద దాని వెంబడి నడవాలని చూస్తున్నా, కానీ పైకి ఎక్కి దిగేటప్పుడు కొంచెం అక్కడ ఉంటుంది కదా, అవన్నీ షార్ప్గా ఉంటాయి కదా, అక్కడ నాకు భయం వేస్తుంది. అక్కడ ఎత్తుకుంటుంటే ఈయన ఏమో ఏడుస్తున్నాడు అనమాట. అయినా నడవాలని మొత్తం దానిపైన, కానీ కొంచెం స్లిప్ అయిందంటే కనుక చాలా డేంజర్ కదా అవి. సో ఇంకా అవి ఎత్తుకున్నాను. ఇది ఇక్కడైతే కనుక ఎస్కలేటర్ అనేది చాలా మంచిగా పెట్టారనమాట. ట్రావెల్ ఎస్కలేటర్ అంట వాటిని. సో నాకైతే అంత పెద్దగా వాటి గురించి అయితే తెలియదు అనమాట. ఇంకా లాస్ట్ మా షాపింగు ఇదంతా క్లోజ్ చేసుకున్నాము. ఇంకా ఇది పైన లాస్ట్ ఫ్లోర్లో లేడీస్ సెక్షన్ అనమాట. ఇది ఈ లేడీస్కి వచ్చేసి ఇవి సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ప్లస్ షూను, స్లిప్పర్స్ మొత్తం ఉన్నాయండి అక్కడ. ఇవి అవి ఏం లేవనబట్టదు, అన్నీ దొరుకుతుంది మొత్తం. A to Z ఎన్ని ఎసెన్షియల్, కిచెన్ ఎసెన్షియల్ మొత్తం, ఒక హోమ్కి ఏం కావాలో అవన్నీ, హీటర్స్ ప్లస్ సెల్ ఫోన్స్, వాచ్ కవర్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి. చాలా మంచిగా ఉంది. ఇవి ప్రైజెస్ అయితే నాట్ బ్యాడ్ అండి, నాట్ బ్యాడ్, నాట్ గుడ్, పర్వాలేదు, పెట్టచ్చు అన్నట్లయితే ఉన్నాయన్నమాట.
ఇంకా మనం బయటికెళ్ళామంటే షాపింగ్ చేయకోకుండా ఉంటామా? ఖచ్చితంగా అయితే చేస్తాం కదా! అంతో ఇంతో అయితే చేస్తాం కదా! ఏదో అంటారు చూడండి, బ్రహ్మరాసిన రాతలో ఎటువంటి మార్పు ఉన్నట్టుగా ఆడవాళ్ళు షాపింగ్‌లో ఎటువంటి మార్పు రాదనమాట. ఖచ్చితంగా అంతో ఇంతో అయితే చేస్తాం. వెళ్ళిన తర్వాత సైలెంట్‌గా అయితే ఎవ్వరు రారండి. నాకు తెలిసి అయితే ఎవరు కనీసం ఒకటో రెండన్నా కొనుక్కొచ్చుకుంటారు కదా! సో, అందులో నేనొకదాన్ని. నేను కూడా కొన్ని తీసుకున్నాను అక్కడైతే గాని మరీ ఎక్కువేం చేయలేదు. చాలా తక్కువగానే తీసుకున్నాను. లిమిటెడ్‌గానే తీసుకున్నా. అవసరం లేనిటి ఎందుకనేసి కొంచెం ఇంట్లో అవసరం ఉండేటివి, కొంచెం నాకు నచ్చినేటివి బాగుంది అనిపించింది తీసుకున్నాననమాట. ఇవి పట్టు శారీస్ చూశాను మా పాపకు లంగా అలా కుట్టిద్దామనేసి. కానీ నాకెందుకో అక్కడ అంత పెట్టాలనిపియలేదు వాటికైతే గిన. ఇంకా సరే ఎందుకనేసి మామూలుగా అయితే ఇంకా అన్నీ చూసేసాను. అన్నీ ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చాను. చూసారు మా వాడు ఈ ట్రాలీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడనమాట. చాలా పెద్దగా అయితే ఉందండి మాల్ అయితే. కానీ ఆ మాల్‌లో ఆ బట్టల్లో ఎక్కడ ఈ బట్టల లోపలికెళ్ళి దాచుకుంటున్నాడనమాట. చాలా కనిపెట్టడం చాలా ఈజీ కాదక్కడ. ఎంత పెద్దదంటే అంత పెద్దది. ప్లస్ అది కాక ఎస్కలేటర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకైతే ఒక్క నిమిషం భయమేసిందనమాట. ఇంకా నేను ఆ మాల్‌లో ఆయన ఎక్కడున్నాడో ఏమో బాబుననేసి ఒకసారి ఫోన్ కూడా చేశాననమాట. వాడినైతే కిందికి దించొద్దు, నువ్వు ఎత్తుకొనే ఉండు అనేసి ఫోన్ చేశాను. ఎందుకంటే ఎస్కలేటర్స్ ఉన్నాయి మనకు తెలియదు కదా! దానెమ్మటే వెళ్ళిపోతే ఇంకేముంది. ఒక్క నిమిషం అయితే అది ఎందుకో ఆ థాట్ వచ్చింది నాకు. అప్పుడు నేను ఏరే దగ్గర ఉన్నా, వాళ్ళు ఏరే దగ్గర ఉన్నారు బాబు అందుకు. ఇంక ఫోన్ చేసి వెంటనే చెప్పాను, లేదులే ఆయన దించలేదు, నేను పట్టుకొనే ఉన్నాను అని చెప్పాడనమాట. సో, అదైతే కొంచెం పిల్లలు ఇలా మాల్‌లోకి తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. నాకైతే చాలా భయమేసింది ఆ ఒక్క నిమిషం ఎందుకో ఆ థాట్ వచ్చిందనమాట. వెళ్ళిపోతాడో ఏమో ఎందుకంటే బట్టల మధ్యలోకెళ్ళి దాచుకొని ఆడుకుంటున్నారు ఆయన. పాప అయితే ఇంకా వచ్చేసి నా ఎమ్మటే పెట్టేసుకున్నాను. ఇంకా వాడైతే గిన నువ్వు చూసుకుంటా ఉండనేసి మా ఆయనకైతే అప్పజెప్పాననమాట. ఇంకా డైలీ వేర్‌కి ఇలా శారీస్ చూద్దామని చూసాను కానీ ఎందుకో అంత అనిపియలేదు నాకి. సో, ఇంకా ఎందుకుతీ అనేసి కొన్ని అయితే తీసేసుకున్నాను. ఇది ఇంకా కిడ్స్ సెక్షన్‌కి వచ్చేస్తే గిన కిడ్స్ సెక్షన్‌లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మామూలుగా ఒక ఫ్రాక్ అన్నా తీసుకుందాము న్యూ ఇయర్‌కి, ఇలా న్యూ ఇయర్ వస్తుంది కదా అని అనుకున్నాను కానీ ఏమో నాకు అంత అనిపియలేదు. ఇంకా సరే అనేసి కొన్ని అయితే షాపింగ్ చేసుకొని అయితే వచ్చాననమాట. ఇంకా మా వారైతే ఇంక వెళ్దాం అంటూనే ఆఫ్టర్నూన్ వెళ్ళాం లంచ్ చేసి. ఇంక ఈవినింగ్ అయిపోయిందనమాట అక్కడే ఉండేసరికి. మేము దగ్గర దగ్గర 5:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా అంతా తిరిగి ఎందుకో వెళ్ళాలంటే గనక అంతా ప్రతి ఒక్కటైతే చూస్తాం కదా ఖచ్చితంగా అయితే గన. ఇంకా అలా టైం అయితే అలా అయిపోయిందనమాట ఆ రోజు మా టైం అయితే. ఇంకా బిల్లింగ్ చేసేసుకొని వచ్చాం. లాస్ట్‌లో బిల్ అయితేనా 5000 అయిందండి. ఏం కొనలేదు నేనైతే గిన. 5000 అయింది. 5000 అయింది నువ్వే ఇచ్చుకో అంటున్నాడు మా ఆయనేమో. నాకు కూడా షాక్ అనిపించింది. 5000 ఏంటి, నేను తీసుకున్నది లిమిటెడ్ కొన్ని అనమాట. మరీ ఎక్కువ ఏం ఒక 10 థింగ్స్ అలా తీసుకున్నాను. అంటే దాంట్లో డిస్కౌంట్ తీయలేదనమాట ఆయనైతే గిన. మొత్తం బిల్లు వేసేసాడు. మళ్ళీ తర్వాత డిస్కౌంట్ చేసి ఇచ్చాడనమాట. అదే కదా, ఏంది ఇంత బిల్ అయింది, నేనేం తీసుకున్నానని ఆయన దిక్కు ఇలానే చూస్తున్నాను. మేడం ఇంకా డిస్కౌంట్ తీయలేదు మేడం, డిస్కౌంట్ తీసి చెప్తానులేండి అన్నాడు ఆయన. సో, ఇంకా ఆరామ్గా ఇల్లు అయితే కూర్చున్నారు నా బిల్లింగ్ వేస్తుంటే అక్కడ. ఇంకా బిల్లింగ్ చేసుకొని కిందకైతే వచ్చేసాము. ఇంకా కింద ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ అయితే ఓపెన్ చేశారు. కేఎఫ్సీ ఉన్నాయి. స్వీట్స్ స్టాల్ కూడా సపరేట్గా ఉంది. కేఎఫ్సీ సపరేట్గా ఉంది. ఇంకా చాయ్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, పాప్కార్న్ మొత్తం అన్నీ ఉన్నాయండి కింద అయితే గిన. ఇంకా వెళ్ళిన తర్వాత తినకొని ఉంటుంది. మా పాప అయితే గిన ఐస్ క్రీమ్ అని ఏడిపిస్తూనే ఉంది. ఐస్ క్రీమ్ మటుకు చాలా టేస్టీగా ఉండింది. మామూలుగా డీమార్ట్ వెళ్ళిన ప్రతిసారి ఐస్ క్రీమ్స్ అయితే ఖచ్చితంగా తింటాం కదా. డీమార్ట్లో తిన్నాను ఐస్ క్రీము 15 రూపీస్ అదైతే గిన. మామూలుగా అక్కడ ఐస్ క్రీమ్ అయితే గిన ఒక్కొక్కటి 40 రూపీస్ అనమాట. సో 2 అయితే తీసుకున్నాను. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుండిందండి టేస్ట్ అయితే గిన. ఫస్ట్ ఒకటే తీసుకున్నాను, బాబు జలుబు చేస్తూ వద్దనేసి మా పాపకు ఒకటే తెచ్చాను. కానీ ఆయన ఉండలేదనమాట. మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చాను. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గిన. మన బాలకృష్ణ గారు ఓపెన్ చేసిన మాల్కి అయితే వెళ్ళాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.